దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనములో ఉన్న శ్రేష్టమైన వాక్య భాగాలను మనం ధ్యానం చేస్తున్నాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున అనే విషయాన్ని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయడానికి ప్రయత్నించే వ్యక్తులు శ్రమలను కలిగించి వేరు చేయగలుగుతారా? బాధలు కలిగించి వేరు చేయగలుగుతారా? హింసించి వేరు చేయగలుగుతారా? కరువు కలిగించి మనకున్న సమృద్ధిని అంతటిని తొలగించి వేరు చేయగలుగుతారా? అలాగే వస్త్రహీనత అనే విషయాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. వస్త్రహీనతను గురించి మనం ఆలోచిస్తే ఆ రోజుల్లో అటువంటి విషయాల గుండా వారు వెళ్ళారు. అసలు ఒక వ్యక్తిని అలా వస్త్రహీనులుగా చేసే దాని అర్థం ఏంటి అంటే వ్యక్తిని అవమానపరచాలి, వ్యక్తిని అవమానానికి గురి చేయాలని. అవమానాలకు గురి చేసినా కూడా క్రీస్తు ప్రేమ నుండి ఆ అవమానాలు మనల్ని వేరు చేయలేవు అన్న విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యంలో నుండి మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మనకు ఆ విధమైన ఆ పరిస్థితులు లేవు, కానీ ఆ రోజుల్లో అటువంటి పరిస్థితులు గుండా అనేకులు ప్రయాణం చేశారు. అంత గొప్ప వెలను వారు చెల్లించారు. దేవుడిచ్చే ప్రతిఫలం ముందు మనం చెల్లించే వెల ఏమాత్రం గొప్పది కాదు, ఎన్న తగింది కూడా కాదు. దేవుడు ఏమిస్తున్నాడో దాని ముందు మనం చెల్లించేవన్నీ లోకములో చెల్లిస్తున్న వాటికంటే తక్కువ, లోకములో దానికంటే ఎక్కువైన వెల చెల్లిస్తున్నారు. కారణం నిత్య జీవం కాదు, కారణం నిరంతరం ఉండే విషయాలు కాదు, కారణం మనుషులు చెప్పారని, వారి పైన నాయకులు చెప్పారని, వారి సిద్ధాంతాల కోసం, వారి సాంప్రదాయాల కోసం, అలాగే మనుషుల కొరకు, మనుషుల ప్రేమల కోసం చెల్లిస్తున్న వెల చూస్తే మనం చెల్లించే వెల కంటే ఎక్కువ ఉంది. కానీ దానికి వారికి ఏం దొరుకుతుంది అడిగితే జవాబు లేదు. కానీ మనము క్రీస్తు కొరకు చెల్లించే ఆ వెలకు ఏమి దొరుకుతుంది అనేది దాని ముందు ఇది లెక్కలోకే రాదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దాని ముందు ప్రభువు మనకు అనుగ్రహించే ఆ మహిమ ముందు మనం చెల్లించే వెల ఎంత గొప్పదైనా అది లెక్కలోనికి రాదు. దేని ముందు? దేవుడు అనుగ్రహించే మహిమ ముందు. కానీ ఆ వెలను గురించి ఆలోచిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో మనము ఈ రోజున దేవుణ్ణి సేవించడానికి చెల్లించే వెలేమీ లేదు. కానీ ఆ రోజున దేవుని వాక్యం పట్టుకోవడానికి, దేవుని మందిరంలోకి రావడానికి, యేసుక్రీస్తు పేరు ఉచ్చరించడానికి వారు చెల్లించిన వెల చాలా గొప్పది. శ్రమలకు అప్పగించుకున్నారు, చెరసాలలకు అప్పగించుకున్నారు, జీవితకాలం అంతా వేదనలకు అప్పగించుకున్నారు, ప్రాణాలను కూడా ఎరగా వారు ఇచ్చేశారు. అటువంటి గొప్ప వెలను వారు చెల్లించారు ఆ రోజుల్లో అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ రోజుల్లో వస్త్రాలను గురించిన విషయాల్లో దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనము తగుమాత్రపు వస్త్రాలు ధరించాలి అన్న విషయాన్ని చెప్పాడు. నిజంగా మనం దృష్టి పెట్టాల్సింది క్రియల మీద అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనము క్రియల మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే మనకు విలువను కలిగించిన వస్త్రాలంటే మన యొక్క క్రియలు. ఆ క్రియల మీద మన దృష్టి పెట్టాలి, ఈ వస్త్రాల మీద కాదు. ఈ వస్త్రాలు తగుమాత్రపు వస్త్రాలు అయి ఉండాలి అన్న విషయాన్ని చెప్పాడు. అలాగే వస్త్రాలు కప్పుకోవడానికి. కాబట్టి మనము ఈ లోకములో క్రొత్త పోకడలు అనే వాటి లోనికి వెళ్ళకుండా మరి వస్త్రాలు ఏవైతే కప్పడానికి ఉన్నాయో అవి కప్పేవిగా మాత్రమే ఉండాలి అన్న విషయాలను దేవుని వాక్యములో మనం గత వారములో ఆ విషయాలు చదువుకున్నాం. ఆ విషయాల గురించి అపోస్తలుడైన పౌలు ఆ విషయాల గురించి చెప్పాడు. అలాగే
అపోస్తులైన పేతురు కూడా ఆ విషయాల గురించి చెప్పాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మిక్కిలి వెలగల వస్త్రాలలోనికి వెళ్ళకూడదు. ఎందుకంటే మిక్కిలి వెలలోనికి వెళ్తున్న వారు ఇది మా రేంజ్ అని చూపిస్తున్నారు. మన రేంజ్ చూపించడానికి ఆత్మీయత, సత్క్రియలు, దైవ భక్తి అంటే దేవుణ్ణి పోలి జీవించడం, ఇది మన రేంజ్ అయి ఉండాలి అని చెప్పాడు. మన మనసు దాని మీద పెట్టాలి. మనల్ని మనం చూపించట్లో క్రీస్తు వలె ఉండుట, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూపించడం, క్రియల మీద ఉండాలి మన మనస్సు అనే దాన్ని తెలియజేశాడు. అలాగే ఈ లోకంలో వస్త్రాల విషయంలో సాధారణముగా తగుమాత్రపు వస్త్రాలు ధరించాలి అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. తగుమాత్రపు వస్త్రాలు అనగా దీన్ని ఇంగ్లీష్ బైబుల్లో సింపుల్ క్లాతింగ్ అని చెప్పాడు. డ్రెస్డ్ ఇన్ సింపుల్ క్లాతింగ్ అని చెప్పాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి సాధారణమైన తగుమాత్రపు వస్త్రాలను ధరించేవారుగా ఉండాలి. ఆ వస్త్రాలతో ఇతరుల యొక్క అటెన్షన్ను డ్రా చేసేవారుగా వస్త్రాలతో కనబడకూడదు, సత్క్రియలతో ఉండాలి, వ్యక్తిత్వముతో ఉండాలి అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. దే షుడ్ నాట్ డ్రా అటెన్షన్ టు ఎక్స్పెన్సివ్ క్లాత్స్ అని చెప్పాడు. అలాగే ఇంకా మిగిలిన విషయాలన్నీ, అలాగే హెయిర్ స్టైల్స్, అలాగే గోల్డ్ పీరల్స్, అలాగే ఎక్స్పెన్సివ్ క్లాత్స్, వీటన్నిటితో ఇతరుల అటెన్షన్ను డ్రా చేసే విధంగా ఉండకూడదు అనే విషయాన్ని తెలియజేశాడు. మనము క్రియలతో ఆ విధంగా ఉండాలి అనే విషయాలను గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ రోజుల్లో వారు శ్రమను అనుభవించారు అన్న విషయాలు మనం చూస్తున్నాం. అయితే ఈ రోజుల్లో అటువంటి శ్రమలు లేవు, కానీ శ్రమలైతే ఉన్నాయి, అది మనం గుర్తించాలి. ఇక్కడ వస్త్రహీనత అనే అంశాన్ని మనం తీసుకుంటే, ఆ వస్త్రహీనత అనే శ్రమ ఈ రోజుల్లో ఎలా ఉందో తెలుసా? అవమానపరుచుట, ఒక వ్యక్తిని వస్త్రహీనులుగా చేయడం అనే ఆ శ్రమలు ఆ రోజుల్లో అనుభవించారు. ప్రజలందరి మధ్యలో ఆ విధంగా వారిని వస్త్రహీనులుగా చేసే ఆ పరిస్థితులను అనుభవించారు వారు. అయితే ఈ రోజుల్లో ఆ శ్రమ అవమానపరుచుట, దాని ఉద్దేశం అదే. వస్త్రహీనత ఈ రోజుల్లో ఏ శ్రమగా ఉందంటే వీరిని అవమానపరచాలి, తలదించుకునేటట్లు చెయ్యాలి, తల ఎత్తుకోకుండా చెయ్యాలి, వీరి గౌరవానికి భంగం కలిగించాలి, 10 మందిలో వీరు తలెత్తుకోకుండా చెయ్యాలి, వీరు అవమానముగా భావించేటట్లుగా చెయ్యాలి అనే శ్రమలు ఈరోజు కూడా ఉన్నాయి. క్రీస్తు పేరు మీద మనం ఇప్పుడు నేర్చుకునేది, క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయడానికి ఈరోజు కూడా అపవాది తనకు సంబంధించిన వ్యక్తుల ద్వారా, వారు బయటి వారు కావచ్చు, లోపలి వారైనా కావచ్చు, మీరు అది కూడా అర్థం చేసుకోవాలి. బయటి వారు కావచ్చు, లోపలి వారు కావచ్చు. యూదుల వలన శ్రమలు అనుభవించింది వారు సొంత వారే, ధర్మశాస్త్రము కలిగిన వారే, ధర్మశాస్త్రము దేవుని వాక్యం అనుకున్న వారి ద్వారానే వారు పొందారు. బయట నుండి లోపల నుండి కూడా ఉన్నాయి. లోపల నుండి ఉన్న విషయాల్లోనికి ఇప్పుడు వెళ్ళడం లేదు, కానీ బయట నుండి ఎదుర్కొనే అనేకమైన విషయాలు అవమానపరచాలి అని దుష్టుడు సాతాను అనేకులని ప్రేరేపించే విషయాలు మనం చూస్తాం. అదే వస్త్రహీనత. దాని గురించి నేను మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ రోజుల్లో వారు ఆ విషయాలను ఎదుర్కొన్నారు. అయితే ఈ రోజుల్లో కూడా ఈ యొక్క శ్రమలు ఉన్నాయి. వీరిని అవమానపరచాలి, వీరికి అవమానమును కలిగించాలి అనే ఆ విషయాలను గురించి మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో ఇది ఎంత ఎక్కువగా పెరిగిపోయిందో, సత్యానికి వ్యతిరేకంగా ఉండేవారు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. వారి ద్వారా ఇది జరుగుతుంది. కొంతమందిని గురించి ప్రభువు చెప్పాడు. ఆ కొంతమంది ఎలాంటి వ్యక్తులు అంటే, యెషయా గ్రంథంలో 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, కీడు మేలనియు మేలు కీడనియో చెప్పుకొని చీకటి వెలుగనియు
వెలుగు చీకటి అనియు ఎంచుకొని వారికి శ్రమ. చేదు తీపి అనియు, తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. ఎలాంటి వ్యక్తులు చూడండి, చీకటే వెలుగు అనుకుంటున్నారు, వెలుగునే చీకటి అంటున్నారు. తీపినే చేదు అంటున్నారు, చేదునే తీపి అంటున్నారు. అలా అంటే అయిపోతుందా? సత్యము సత్యమే, సత్యము సత్యం. మనం అందరం అంటే అది సత్యమైపోతుంది అనేది కాదు, సత్యము సత్యమే. సత్యమేంటి? మనుషులు అనుకునేది శాస్త్రుల మాటలకేమి కానీ లేఖనం ఏం చెప్తుంది అంటాడు. వారు మాట్లాడేది, శాస్త్రాలను ఎరిగాము అనేవారు మాట్లాడుతున్నారు, కానీ శాస్త్రము ఏం చెప్తుంది అనేది ముఖ్యం. కాబట్టి ఈ రోజున సత్యాన్ని తెలుసుకోవాలి. అసలు సత్యం ఏంటి, అసలు ఎక్కడుంది, దాని దగ్గరికి నేను వెళ్ళి తెలుసుకోవాలి అనేవారు ఎంతమంది ఉన్నారు? మీరు ఆలోచించండి. వాళ్ళన్నారు వీళ్ళన్నారు అనేది కూడా ఉండదు, వీళ్ళే అంటుంటారు. వీళ్ళు విన్నారు, ఆ విన్నదాన్ని నిర్ధారించుకోలేదు, సత్యం దగ్గరికి వీరు వెళ్ళలేదు. వీళ్ళు మేమే చూసాం, మాకే తెలుసు, మేమే పరిశోధించాం అని చెప్తూ ఉంటారు. తర్వాత లోతుగా విమర్శించి ప్రశ్నలు వేస్తే అప్పుడు వాళ్ళన్నారు. మరి వాళ్ళన్న దాన్ని నువ్వు ప్రచారం చేయడానికి, ప్రచురించడానికి ఏం చేసావు? ఏం చేయలేదు. అందుకే శాస్త్రుల మాటలకేమీ కానీ ముందు వాక్యం ఏం చెప్తుంది అన్నాడు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఇలాంటి అనేకులైన వ్యక్తులు మనం చూస్తున్నాం. ఈ మధ్యలో అనేకులు క్రీస్తు పేరట క్రైస్తవులను అవమానపరచాలి అనే గుంపులు ఎక్కువైపోయాయి. కానీ ఎన్ని ఎక్కువైనా నిజమేంటి, సత్యమేంటి అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది అనేది స్పష్టంగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా మనుషులు బయటికి వెళ్ళి బైబిల్ పేరున అబద్ధాలు సృష్టించడం అనేది కనబడుతూ ఉంటుంది. ఎలాగైనా అవమానపరచాలి అనే వాళ్ళు ఎక్కువైపోయారు. అయితే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న క్రీస్తు పేరట నింద వస్తే అదన్నిటికంటే ఆనందకరమైనదనేది ఒకటి, అదన్నిటికంటే మాకు ఘనమైనదనేది రెండు. ఇది బైబిల్ తెలియజేస్తున్న విషయం. ఎందుకంటే అవమానాలు అన్ని చోట్ల ఉన్నాయి. ఎందుకంటే దుష్టత్వం ఉంది కదా. మనుషుల హృదయాల్లో చెడుతనం ఉన్నంత వరకు ఆ చెడు ఏం చేస్తుంది? బురదను బయటికి చిమ్ముతూనే ఉంటుంది. మనిషిలో దుర్గంధం ఉన్నంత వరకు ఆ దుర్గంధపు వాసన బయటికి వారు వెదజల్లుతూనే ఉంటారు. ఆ దుర్గంధం పోవాలి. ఒకరుగా ఉంటే ఒకరుగా చేస్తుంటారు. ఇంకా అనేకులు వారికి తోడయ్యారనుకోండి, ఇక వారికి అధికారం వచ్చింది అనుకోండి, వారికి జ్ఞానం వచ్చింది అనుకోండి, ఆ జ్ఞానముతో ఆ పనులు చేస్తారు. ఆ జ్ఞానముతో వారికి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఒక అధికారం వచ్చింది అనుకోండి, అక్కడి నుండి ఆ పనులు చేస్తూ ఉంటారు. చూడండి, వారు చదువుకొని వారికి కొంత తెలివి వచ్చింది అనుకోండి, టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ పనులు చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారు వారు? ఇతరులను అవమానపరచుట, సత్యమునకు వ్యతిరేకంగా మాట్లాడుట, ముఖ్యంగా క్రీస్తు పేరు మీద అటువంటి అనేకమైన విషయాలు ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి. నేను అటువంటి విషయాలు ఎక్కువ వినను. ఎందుకంటే నాకేం కావాలి? సత్యము కావాలి. ప్రత్యేకించి మనము దుర్గంధములు అడుగుపెట్టాం కదా, ప్రత్యేకించి అబద్ధాలు, అసత్యాలు, మోసాలు అన్న గ్రంథాన్ని ప్రత్యేకించి తెరవం కదా. మనకు కావాల్సింది ఏంటి? దయ్యముల మాటలన్న పుస్తకం కూడా మనం ఎందుకు తెరుస్తాం? దేవుని మాటలు, దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనకి ఇక్కడ ముఖ్యం. అదే మనల్ని ప్రభావితం చేస్తుంది. అది వినేంత వరకు మనము ఏ నిర్ణయానికి రాము. దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనకు కావాలి. కాబట్టి అయితే కొంతమంది ఇటువంటి వ్యక్తులు ఎక్కువైపోయారు, ఇటువంటి విషయాలు ఎక్కువైపోయాయి. సత్యానికి వ్యతిరేకం,
సత్యమేమిటి? సత్యమేమిటి? మన వాక్యంలో చూస్తే హామాన్ అనే వ్యక్తిని గురించి చూస్తాం. హామాన్ అనే వ్యక్తి మొర్దెకై మీద కోపం పెంచుకున్నాడు. ఎందుకు కోపం పెంచుకున్నాడు? అతడు అందరిలాగా సాగిలపడట్లేదు. అది సమస్య. అతడు తలదించుకుంటున్నాడు, ఇతన్ని గౌరవిస్తున్నాడు, అవన్నీ చేస్తున్నాడు, సరిపోవట్లేదు అతనికి. అందరిలాగా గడగడ వరకాలి, నేల మీద పడాలి, అటువంటిది తనకు కావాలి. ఇతరులందరూ చేస్తున్నారు, ఇతడు చేయట్లేదు. ఇతన్ని అడిగితే ఎందుకు చేయట్లేదు? నా యొక్క మతమును బట్టి నేను చేయట్లేదు అని చెప్పాడు. నా మతమును బట్టి నేను చేయట్లేదు. అందరినీ గౌరవించాలి, అధికారులు గౌరవించాలి, కానీ పూజించేది కానీ ఆ వణికేది కానీ అలా చెయ్యాలి అంటే ఒక రాజు మాత్రమే. అతడు దేవుని ప్రతినిధిగా ఉన్నాడు. అతడుకు శిక్షించేది, మరణశిక్ష వేసే అధికారం కూడా దేవుడు ఇచ్చాడు కనుక ఒక రాజు దగ్గర మాత్రమే దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఇంకా ఏ మనుషుని దగ్గర కూడా అలా సాగిలపడుట కానీ ఇటువంటి విషయాలు యూదులు చేయరు. అది అతనికి కష్టమైపోయింది. కష్టమైపోయినప్పుడు మొర్దెకై తాను వచ్చినప్పుడు అతన్ని అక్కడి నుండి తీసేయవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. సరే మతం అన్నాడు కదా, అతను మతం నిజంగా చెప్పిన దాని మతాన్ని గురించి చూసి సర్లే అతని మతం అతనిది అనుకోవచ్చు. కానీ అనుకోకుండా అతని మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. ద్వేషాన్ని పెంచుకొని లీగల్గా ప్రవర్తిస్తే మంచిదే. ఎలా ప్రవర్తించాలి? ఇల్లీగల్గా ప్రవర్తిస్తున్నాడు. న్యాయానికి వ్యతిరేకంగా, క్రమానికి వ్యతిరేకంగా అతన్ని చంపాలనుకుంటున్నాడు. అతను చంపడానికి అతడు ఏ నేరం చేయలేదు. అతన్ని చంపడమే కాదు, అతన్ని జాతి మొత్తాన్ని చంపాలనుకుంటున్నాడు. చూసారా ఎంత భయంకరమైన విషయం? 127 సంస్థానాలు, రాజ్యాల్లో ఉన్న వారందరినీ ఏం ఆలోచిస్తున్నాడు? ఏంటిది? ఆకాశమందు దేవుడు ఉన్నాడు. నీ జీవను సృష్టించుకోలేదు, నీ శరీరాన్ని తయారు చేసుకోలేదు. ఈరోజు నువ్వు బ్రతకడానికి కారణమైన గాలి, నీరు, ఆహారం ఏది కూడా నువ్వు చేయట్లేదు. నువ్వు ఆధారపడే వ్యక్తివి. వాటన్నిటిని నీకు ఇస్తున్నవాడు నిన్ను బ్రతికిస్తున్నాడు. మరి ఆయన చేయాలనుకుంటే, నువ్వు చేసినట్లు ఆయన చేయాలనుకుంటే ఏమవుద్ది? రెప్పపాటుల క్షణములో ఆయన చేయగలడు. కాబట్టి ఇతడు అంతగా వ్యతిరేకతను పెంచుకొని ఏం చేస్తున్నాడంటే అబద్ధాలను రాజుకు చెప్తున్నాడు. ఒక జనము ఉంది, ఆ జనము మన చట్టాలకు వ్యతిరేకం. ఎక్కడ చూపించగలవు? ఎవరితో సాక్ష్యం ఇప్పించగలవు? ఏ రికార్డులో వారు పన్ను కట్టలేదని ఉంది? ఏ రికార్డులో చట్టానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేశారని ఉంది? ఎక్కడ లేదు అది అటువంటిది. వారు విధేయులే, కానీ ఇక్కడ అబద్ధాలు చెప్తున్నాడు. తనకున్న స్థానాన్ని, రాజు తను నమ్మితే రాజునే మోసం చేస్తున్నాడు. చూడండి ఏంటి నువ్వు చేస్తున్న పని. ప్రతి క్రియ దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడు. అది మనుషులు మర్చిపోకూడదు. ప్రతి క్రియను వెలుగులోనికి తీసుకొస్తాడు. మనుషులు ఏం తెలుసుకోవాలంటే, నన్ను నరకములో దేవుడు పడేసిన ఆ నరకంలో కూడా కొద్దిగా చల్లగుండే ప్లేస్లో పడేసేటట్టు నేను బ్రతకాలనుకోవాలి. నేను సాధారణంగా చెప్తున్నాను, ప్రతి వ్యక్తి ఆ విధంగా ఉండాలి. ఒకవేళ నాకు ఒక్కరోజు సమయం దేవుడు ఇచ్చిన ఆ ఒక్క రోజులో దేవుడు కరుణించేటట్లుగా నేను బ్రతుకుతాను, ఆలోచిస్తాను, ఆయన కరుణించే పని కోసం ఓపిక తెచ్చుకుంటాను అని ఉండాలి మనుషులు. అలా లేకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అది చాలా భయంకరమైన విషయం. చాలా భయంకరమైన విషయం అని చెప్పాల్సి వస్తుంది. ఆయనకు దూరంగా ఉన్న వారందరినీ దేవుడు మోసంలో పడేస్తూ ఉంటాడు. ఆయన పడేయడం కాదు, వారు పడతారు. కానీ నేను ఇలాంటి భాషను ఉపయోగించాల్సి వస్తుంది. అంతా దేవుడు నా వైపే ఉన్నాడని నువ్వు అనుకునేటట్లుగా దేవుడు వదిలేస్తాడు. భక్తులకు చెప్తాడండి,
నా లోపాలు చెప్పు ప్రభువా అని ఆ దావీదు 139 కీర్తన 23-24 వచనాల్లో చెప్పిన నా హృదయాన్ని చూడు, పరిశోధించు అని ఆయనకు అప్పగించుకునే వాళ్ళకు పని చేస్తుంటాడు. కానీ అందరి హృదయాల్లో పని చేస్తుంటాడు. ఒక రోజు ఉంది, ఆ టైంలోనే నీ రికార్డులన్నీ బయట పెడతానంటాడు దేవుడు. అప్పటి వరకు ఆయనకి ఏం అవసరం? ఆయన భక్తుల కోసం ఆయన పని చేస్తాడు. భక్తిహీనంగా వెళుతూ దేవునితో ఆటలాడుకునేవాడు. నీవే నేరాలు ఎక్కువ చేసుకుంటున్నావు. నువ్వు అడుగేసే ప్రతి అడుగు నీ నేరాలు ఎక్కువ చేస్తూ ఉంది. సమయాన్ని ఉపయోగించుకొని నేరం చేస్తున్నావు, అధికారాన్ని ఉపయోగించుకొని నేరం చేస్తున్నావు, ఆరోగ్యాన్ని ఉపయోగించుకొని, జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎంత చేస్తావో చేయి, ఎంత చేయగలవో చేయి అని కూడా దేవుడు నేను చూడగలను. ఆయన మౌనంగా ఉంటే మనుషుల పాపాలు ఎక్కువైపోతూ ఉంటాయి. అందుకే దేవుడు మనకి స్వపరిశీలన అనేది పెట్టాడు. అలాగే దేవుణ్ణి అడుగుట అనేది పెట్టాడు. వాక్యం అనే అర్థాన్ని ఇచ్చాడు. దీని ద్వారా మనం ఏం చేస్తాం? మన లోపాలు దిద్దుకొని దేవునికి ఇష్టంగా తయారు కావడానికి మనకు అవకాశం ఉంది. ఇక మిగిలిన వారికి దేవుడు కూడా మా వైపే ఉన్నట్టున్నాడు. నీ వైపు ఉండడం కాదు, నిన్ను మోసం చేస్తున్నాడని చెప్పొచ్చు. నిన్ను మోసంలో పడుతుంటే ఆయన చూస్తూ ఉన్నాడు. మనుషులను దేవుడు చూస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఒక టైం ఉంది, శిక్షించే టైం. కాబట్టి ప్రతి వ్యక్తి దేవునికి భయపడేవాడే ఏం చేస్తున్నాడు? సురక్షితంగా ఉంటున్నాడు. భయము లేనివాడు తన ప్రమాదాన్ని పెంచుకుంటున్నాడు. తప్పు చేసి ఎక్కడ కనబడాలండి? ఎక్కడ కనబడాలి? ఒప్పుకునే స్థలంలో కనబడాలి. కనబడకపోతే రెండవ నేరం, తప్పు చేసి తప్పించుకొని తిరుగుతున్నాడు. రెండో కేసు. నువ్వు ఇంకే నేరం చేయకున్నా రెండవ నేరం ఇప్పుడు నీ మీద మోపబడింది. ఎందుకంటే నువ్వు తప్పును ఒప్పుకునే స్థలంలో లేవు కనుక రెండవ నేరం నీ మీద ఆరోపించబడింది. అక్కడి నుండి ఇక మొదలవుతూనే ఉంటుంది. నేరాల సంఖ్య, దోషముల సంఖ్య దేవుడు మోపుతూ ఉంటే ఇక మనిషి ఏమనుకుంటాడు? వెళ్ళగానే తనకు కలిసి వచ్చిన సమయం అయిందనుకోండి, తనకు ఉద్యోగం వచ్చిందనుకోండి, తనకు ధనం వచ్చిందనుకోండి, ఇంకా ఏమనుకుంటాడు? దేవుడు కూడా నా వైపే ఉన్నాడు, ఏంటి నేరాలు చేయమన్నా, నీ వైపు ఉన్నది. కాబట్టి మనుషులు దేవుని భయము లేకుండా ఆ విధంగా ప్రవర్తిస్తున్న వారిని గురించి చూస్తున్నాం. కానీ దేవుడు ఉన్నాడు ఆకాశమందు. ఈ వ్యక్తి రాజుకు అబద్ధాలన్నీ చెప్పాడు. ఒక జనం ఉంది మన యొక్క చట్టాలకు వ్యతిరేకం, కానీ వారు వ్యతిరేకం కాదు. ఇతడు అంటున్నాడు అట్లా. నిజమేంటి, సత్యం ఏంటి, అది గెలుస్తుంది. మనుషులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, మనుషులు ఎన్ని అబద్ధాలను నమ్మి వాటిని ప్రచారాలు చేసినా, మనుషులంతా ఒక్కటైపోయినా, వారి వైపు అనేకులు చేరినా, సత్యము సత్యమే, సత్యము సత్యమే. మన వైపు సత్యము లేకుండా మనం ఎంత పెరిగిపోయినా మనం ఓడిపోవాల్సిందే, సత్యము లేకపోతే. కాబట్టి సత్యముతో మన ప్రయాణమై ఉండాలి. సత్యం అనేది తెలుసుకోకుండానే మనుషులు ఈ రోజున చేసే పనులు చూస్తుంటే ఎంత విచిత్రం. ముఖ్యంగా క్రైస్తవ్యం మీద అవమానాలకు గురి చేయుట, అవమానపరచడం. ఈ రోజుల్లో అనేకులు క్రైస్తవ్యం మీద వినలేని మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క దైవత్వం మీద, ఆయన పుట్టుక మీద, తల్లి మరియ యొక్క పవిత్రత మీద బురద జల్లుతున్న వారు కొంతమందిని మనం చూస్తాం. కానీ ప్రపంచం అంతా తిరిగితే నీకు అర్థమవుతుంది, క్రైస్తవ్యానికి ప్రపంచంలోని కంచుకోటలు దాసోహం అన్నాయి. అది మనం తెలుసుకోవాలి. అది నాస్తికత్వం కావచ్చు, అది వారికి ఉన్న మతాలు కావచ్చు, మూర్ఖత్వం కావచ్చు, అలాగే అహంకారం కావచ్చు. ప్రపంచములో ఎన్ని రాజ్యాలుగా విస్తరించి ఎన్ని ప్రజలుగా ఉన్నారో చివరికి ఆటవిక సమాజములో కూడా వారి కంచుకోటలను బ్రద్దలు చేసింది యేసుక్రీస్తును గురించిన సత్యం. అది ప్రపంచాన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది, ప్రపంచ చరిత్రను అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. నీవు అనుకుంటున్న గొప్ప గొప్ప వ్యక్తులు, జ్ఞానములో గొప్ప వ్యక్తులు, ధనములో గొప్ప వ్యక్తులు, పేరు పొందిన వారందరూ దాసోహం అన్నారు.
అది మనం తెలుసుకోవాలి. వారందరూ తమ హృదయాలను సమర్పించారు ప్రభువుకు, అది మనం గ్రహించాలి. కాబట్టి కొంతమంది సత్యానికి వ్యతిరేకంగా, కానీ బైబుల్ ఏం చెప్తుంది? అలాగే బైబుల్ పవిత్రతకు చిరునామా అయ్యుండగా కొంతమంది ఏం చేస్తున్నారంటే క్రైస్తవ్యం మీద తప్పులు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఏమీ తప్పని అనట్లేదు, కానీ ఉన్నప్పుడు కదా, లేకుండా ఆరోపించడం ఏంటి? లేకుండా దేవుని వాక్యంలో కొంతమంది భక్తులు తప్పులు చేశారు. చేసిన వారు, చేయని వాళ్ళను కూడా అంటున్నారు. చేసిన వాళ్ళను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, కానీ వారు మాట్లాడే గ్రంథాల్లో దేవుళ్ళే చేశారు. ఎవరు చేశారు? దేవుళ్ళు. వాళ్ళు భక్తులైతే బాగానే ఉండు, వాళ్ళు దేవుళ్ళుగా చెప్పినప్పుడు వారి స్థానం తగ్గిపోతుంది. ఒక వ్యక్తి తనకున్న స్థానం తప్పు చేసినప్పుడు తన స్థానం తగ్గిపోతుంది, ఆ స్థానం నుండి క్రిందికి రావాల్సి వస్తుంది. అది తెలియజేస్తూ ఉన్నారు మన వాళ్ళు. కాబట్టి ఇక్కడ భక్తులు చేసిన తప్పులో దేవుడు శిక్షించాడు, దేవుడు శిక్ష విధించాడు. వారు భక్తులు, వారు కూడా వచ్చి మేము పాపం చేసాం అని ఒప్పుకున్నారు. కాబట్టి అలా మాట్లాడుతున్నప్పుడు ఇలా అయితే లాభం లేదు, మనం ఇంకా ఏదో చేయాలని కొంతమంది అవమానపరచాలనుకునే వ్యక్తుల గురించి నేను మీకు గుర్తు చేస్తున్నాను. అయితే అవమానాలన్నిటినీ మనం ఏ విధంగా చూడాలి? ఎందుకంటే సత్యం ఏంటి అనేది మనకు సంతోషాన్ని, ఘనతను కలుగజేస్తుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మరి కొంతమంది లోతును గురించి, లోతు కుటుంబంలో జరిగిన విషయాలను బయట పెట్టి ఇది ఆ మతం అని మాట్లాడే వారిని గురించి మనం చూస్తున్నాం. లోతు ఎవరు? లోతు కుటుంబం ఎవరు? వారి కుమార్తెలు ఎవరు? వారి ద్వారా జరిగిన జనాంగం ఎవరు? ఆ జనం ఎవరు? ఆ దేశం ఎవరు? తెలియని వారందరూ కూడా మాట్లాడుతున్న విషయాలు. అయినా అక్కడ జరిగిందేంటి అనేది కూడా మళ్ళీ వేరు. అవన్నీ విషయాల్లోనికి నేను వెళ్ళలేను, నేను ముందుకు వెళ్ళాలి. కానీ ఏది ఏమైనా అటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడి ఇది ఆ మతం, వావి వరుసలు లేని మతం అని చెప్పేవారు కొంతమంది ఉన్నారు. పవిత్రతకు అడ్రస్ ఉన్నదాన్ని, పవిత్రతను పైకెత్తేదాన్ని, అపవిత్రులుగా ఉన్న వారందరినీ కడిగి పవిత్రులుగా నిలబెట్టగలిగిన దాన్ని ఏమంటున్నారు? అపవిత్రత అంటున్నారు. చూడండి ఎంత దారుణమో. మనము అవమానాలను భరించే పరిస్థితి, క్రీస్తు విషయమైన నింద, దీని గురించి మనం మాట్లాడుతున్నాం. క్రీస్తు విషయమైన నింద, ఇదే వస్త్రహీనత అనేది, అవమానపరుచుట. క్రీస్తు పేరట అవమానం మనకు కలిగిన దాన్ని సంతోషముగా ఎంచుకుంటాం. ఎందుకంటే అక్కడ పవిత్రత అన్నదానికి అడ్రస్ ఉంది. అపవిత్రులకు రక్షించబడుటకు, క్షమించబడుటకు ప్రభువు త్యాగం చేశాడు. అసలు దేవుడు ఎందుకు చనిపోవాలి? అక్కడే ఉంది అడ్రస్. ఆయన అన్ని కలిగిన వాడు, కానీ ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చి చేసిందంతా మన కోసం. అది క్రీస్తు ప్రేమ. ఏ వ్యక్తిని గురించి ఎన్ని తెలుసుకున్నా అతడే మనమే కాదంటారా? ఓ గొప్ప జ్ఞాని, గొప్ప శాస్త్రవేత్త, గొప్ప రాజు, ఎవరి గురించి విన్నా నువ్వే, అతడే. మీకు అర్థమవుతుందా? కానీ క్రీస్తుది అలా కాదు, అది నీదవుతుంది. ఆయన చేసింది నీ కోసం. ఆయన గురించి ఎందుకు ప్రపంచం వినాలి? ఎందుకంటే ఆయన గురించి వింటే అది నీ సొంతం అవుతుంది. ఇంకెవరి గురించి విన్నా అది చరిత్రే. దానికి నీకు ఎటువంటి సంబంధం లేదు. దాని నుండి నీవు పొందేది అంటూ, నీ జీవితంలో కలిగేది అంటూ ఉండదు. నీ స్థితిని మార్చేది అంటూ ఉండదు. కానీ క్రీస్తుది మారుస్తుంది. ఆయన వచ్చింది నీ కొరకు. ఆయన అన్ని కలిగిన వాడు, ఆయనకి ఏది తక్కువ లేదు. ఆయన ఇక్కడ కూడా నిరూపించుకున్నాడు. ఆయనతో ఎవరు సమానం కాజాలరు.
ఆయనతో ఎవరు సమానం కాజాలరు. ఆయన ఎవరు అన్న ఆ ఒక్కొక్క మెట్టు మనం చూస్తే ఎవరు ఆయనతో ఏ విషయంలో కూడా సరితూగలేరు. అది ఆయన నిరూపించుకున్నాడు ప్రతి విషయంలో కూడా. ఇక ఆయన త్యాగం చేయడానికి వచ్చాడు. ఎందుకు ఆ త్యాగం? ఎందుకు ఆయన చనిపోవాలి? ఎందుకు ఆయన శిలువ మరణం పొందాలి? మన కోసం. మానవుని నిజస్థితి ఇది. మానవుని నిజస్థితి ఇది. మనుషులందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారండి? మహానుభావులైనా, మహాత్ములైనా, మహా గొప్ప వ్యక్తులైనా మరణించాల్సిందే. వారి ఆత్మ పాతాళానికి వెళ్ళాల్సిందే. ఇది మానవ జీవితంలో ఉన్న గొప్ప శాపం. అది మనం తెలుసుకోవాలి. నిత్య జీవము కావాలంటే క్రీస్తు కావాలి. ఎందుకు ఆయన వచ్చి పాతాళానికి వెళ్తున్న వారందరి కోసం ఆ శిక్షను తన మీద వేసుకొని నిత్య జీవానికి ఆయన ఏమయ్యాడు? మార్గం అయ్యాడు. మార్గం లేదు, అంతకుముందు మార్గం లేదు. ఆయన్నే మార్గం అయ్యాడు. ఆయన తప్ప మార్గము లేదు. ఆయన తప్ప మార్గం లేదంటే అందరూ మరణం కోసము, అలాగే అందరూ ఎంత మహానుభావుడైనా, ఎంత మహాత్ముడైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, జ్ఞాని అయినా, మంచివాడైనా, అలాగే చాలా అందం కలిగిన వ్యక్తి అయినా, అలాగే ధనవంతుడైనా, అలాగే రాజు అయినా, అందరికీ ఒకే మార్గం పాతాళమే. యేసుక్రీస్తు వచ్చి నిత్య జీవానికి మార్గాన్ని కలుగజేశాడు. లేదంటే అందరూ ఒకే చోటికి, పరాక్రమశాలురైన ఒకే చోటికి. అదే మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు పేరట, క్రీస్తులో ఉన్న ఈ ప్రత్యేకతను అడ్డగించాలని మనుషులు చేసే విస్తృతమైన ప్రయత్నాలు ఎన్ని చేసినా నిజం, సత్యం అనేది ఇక్కడ ఉంది. సత్యం అనేది ఇక్కడ ఉంది. బైబిల్లో ఎంత స్పష్టముగా ప్రభువు ప్రతి విషయాన్ని తెలియజేశాడు. ధర్మశాస్త్రము దగ్గరికి రాకుండా మాట్లాడేవారు అనేకులు. ధర్మశాస్త్రము దగ్గరికి రావాలి, ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన దానిని ముందు పెట్టాలి, దాని గురించి మాట్లాడాలి. అది మనం గ్రహించాలి. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు, మీరు ఐగుప్తీయులను ద్వేషించకూడదు అని చెప్పాడు. ఎవరు ఐగుప్తీయులు? అతిథులుగా పిలిచి బానిసలుగా మార్చి బయటికి వెళ్దామన్నా వెళ్ళనివ్వకుండా బంధించి బాధించిన వారు ఐగుప్తీయులు. అలాంటి వారిని ద్వేషించకూడదు అని చెప్పాడు. ఎందుకంటే మీరు బ్రతికారు కదా, అక్కడ మీరు బ్రతికారు, వారు మీకు ఆహారం ఇచ్చారు, వారు శ్రమ పెట్టినా కూడా వారి మనస్తత్వాన్ని బట్టి శ్రమ పెట్టారు, కానీ మీకు ఆహారాన్ని ఇచ్చారు, మీరు అక్కడ బ్రతికారు, కొంతకాలం అక్కడ మీరు వృద్ధి చెందారు. కాబట్టి వాళ్ళని మీరు ద్వేషించవద్దు. ఇది చెప్పాడు దేవుడు. అందరినీ ద్వేషించు, అందరినీ నరికేయి మన దేవుడు చెప్పలేదు. అలా చెప్తున్నారు కొంతమంది. ఎంత విచిత్రం చూడండి. అబద్ధము ప్రచారం చేస్తూ గంభీరంగా క్రీస్తు విషయమైన ఎన్ని నిందలు, అవమానాలు, క్రైస్తవ్యం అంటేనే హీనంగా చూసే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. అలా జరగదు. ఎందుకంటే సత్యము ప్రపంచములోని కంచుకోటలన్నిటినీ బ్రద్దలు చేసింది. అది నేను మీకు గుర్తు చేస్తున్నాను. శాస్త్రవేత్తల ప్రపంచాన్ని కదిలించేసింది. మనము ఎవరెవరు కంచుకోటలు అనుకుంటున్నామో అవన్నీ తలక్రిందులైపోయాయి. భారతదేశానికి తోమ వచ్చినప్పుడు కూడా కంచుకోటలు బ్రద్దలైపోయాయి. అవి కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ఈ రోజున ఆ యొక్క గ్రంథాల్లో కూడా దేవుణ్ణి గూర్చిన కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. అంటే అది ఏ కారణమైనా కావచ్చు. ఏ కారణమైనా వారు మధ్యాసియా నుండి ఈ దేశానికి వచ్చారు కనుక మధ్యాసియాలో ఉన్న ఇశ్రాయేలీల నుండి, ఆ గ్రంథాల నుండి వారు మాట్లాడే మాటల ద్వారా వారు ఒకవేళ విని ఉండవచ్చు. ఎందుకంటే అక్కడి నుండే వచ్చారు వీళ్ళు, ఆ ప్రాంతము నుండే వచ్చారు కాబట్టి అలా వ్రాసుకోవచ్చు. కానీ అవన్నీ కూడా
ఆ గ్రంథాల్లో ఉన్నాయని బయటికి తీసింది ఎవరు? పూజారులు. బయటికి తీసింది ఎవరు? అందులో ఉన్న వ్యక్తులు. వారు దేవుణ్ణి అక్కడ కనుగొన్నారు. ఎవరు బయట నుండి చెప్పలేదు వారికి. బయట నుండి చెప్పడానికి, అసలు వాళ్ళను కలవడానికి అవకాశం ఎక్కడిది? ఆలోచించండి. వాళ్ళను కలిసి సువార్త చెప్పే అవకాశం లేని వారిని దేవుడు వారున్న చీకటి కంచుకోటల్లోనే దేవుడు దర్శించాడు. కాబట్టి అది కూడా బ్రద్దలైపోయాయి. ఇవన్నీ ఉన్నాయి, అది మనం గుర్తించాలి. కాబట్టి ఈ యొక్క నింద, క్రైస్తవ్యమును గురించిన అనేకమైన నిందలను మనం ఈ రోజున అనుభవిస్తూ ఉన్నాం. అవమానపరచాలి అని. సత్యం ఏంటి? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? క్రీస్తు ఏంటి? ఆయన జీవితం ఏంటి? పోనీ ఆయన ద్వారా బ్రతికిన, ఆయన ద్వారా ప్రేరణ పొంది పంపబడిన ఆ 12 మంది అపోస్తలులు, యూదా తప్పిపోతే మత్తీయ మరల 12వ వ్యక్తిగా జాయిన్ అయిన తర్వాత ఆ 12 మంది జీవితాలు అవి కూడా ఉన్నాయి కదా సాక్ష్యాలుగా. అందులో 12 మందిలో ఒక వ్యక్తి భారతదేశానికి వచ్చాడు. 12 మందిలో ఒక వ్యక్తి. అది మనం గ్రహించాలి. అందుకే ప్రపంచమంతా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని క్రీస్తునే ప్రపంచానికి అడ్రస్గా తీసుకుంటే, కొంతమంది మధ్యలో క్రీస్తే లేడని మొదలు పెడుతున్నారు. ఎలాంటి వాళ్ళు చూడండి. అందుకే ఆయన తన జన్మ నుండి మరణం వరకు, పునరుత్థానం వరకు ప్రపంచమంతా ఆయన ఏం చేశాడన్న దాంట్లో నేను ఈ విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన ఏం చేశాడు, మనం ఏమనుకుంటున్నాం, మనుషులు ఏమనుకుంటున్నారు ప్రక్కన పెట్టి, అసలు దేవుడు ప్రపంచానికి చూపించినది అత్యుత్తమైనది. కాబట్టి ఆయన జన్మ నుండి ప్రపంచవ్యాప్తముగా గుర్తింపు పొందిన నమ్మదగిన వాటినే సాక్ష్యాలుగా పెట్టాడు దేవుడు. ఎంత ఆశ్చర్యించండి. అందుకే ఆయన మరణము కూడా ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న రోమా ప్రభుత్వం హయాములో జరిగేటట్లు దేవుడు చేశాడు. సిలువ మరణం అంటే కూడా అదే అడ్రస్ మనకు తెలుస్తుంది. ఆ రోమా ఆ ప్రభుత్వమును గురించి ప్రపంచం చెప్తుంది అసలు అదేంటి, ఏ విధంగా ఉంటుందని. ఏదైనా సాక్ష్యం బయటికి లాగాలి అంటే సైన్యం మొత్తాన్ని పంపించి అక్కడ కంచుకోటలను నిర్మూలన చేసి తీసుకొస్తుంది, శత్రువులైనా ఎవరినైనా. కాబట్టి క్రీస్తు పునరుత్థానాన్ని గురించి నోరు మూసుకొని ఉంది. ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరిని విచారించలేదు, బాడీ కొరకు ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన తిరుగుతూ ఉన్నాడు కదా, అందరికి కనబడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. మాట్లాడి మాయమవుడు కాదు, బోధే చేస్తున్నాడు ఆయన. పరలోక రాజ్యమును గురించిన విషయాలు బోధిస్తున్నాడని అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని రాజ్యాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు, అక్షయతను ముందు పెట్టి బోధిస్తున్నాడు. కాబట్టి అటువంటి అనేకులను గురించి మనం చూస్తున్నాం. అటువంటి నింద, అటువంటి అవమానమును ఈ రోజున భరిస్తూ వాటి మధ్యలో సత్యాన్ని, దేవుని తత్వాన్ని లోకానికి చూపించవలసిన వారమై ఉంటున్నాం. ఇది మనం గ్రహించాలి. అవమానాల మధ్యలో సత్యాన్ని అలాగే దైవత్వాన్ని చూపించాలనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఎన్ని అవమానాలున్నా అందులో సత్యము లేదు, అవమానపరుస్తున్న వారిలో సత్యము లేదు. వారు అనుకుంటున్నట్లుగా క్రీస్తేమి ఇతరులను నాశనం చేయమని చెప్పలేదు, నేను వారిని పొరుగు అని ప్రేమించమని చెప్పాడు. ఇంతకు నా పొరుగువాడు ఎవడు అని అన్నప్పుడు అడిగింది ఒక యాజకుడు లేక శాస్త్రి. కానీ అక్కడ ప్రభువు కొన్ని పాత్రలు తీసుకున్నాడు. తీసుకున్న దాంట్లో అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు, అక్కడ ఒక లేవీయుడు ఉన్నాడు, అలాగే అక్కడ ఒక సమరయుడు ఉన్నాడు, పడి ఉన్న యూదుడు ఉన్నాడు. అందులో ఆ యూదుని కొరకే దేవుడు నన్ను పిలిచాడు. రాత్రింబగలు ఫుల్ టైం యూదుని కొరకే నేను
బతుకుతున్నాను అన్న యాజకుడు ఆ యూదుడికి సహాయం చేయలేదు. ఆ యెరూషలేము నుండి వస్తున్న యూదుడు, యెరూషలేమునకు సంబంధించిన వ్యక్తి, సమరయులను రానివ్వరు వారు, అందులో నివాసం చేయనీరు యెరూషలేములో. అటువంటి పరిస్థితుల్లో ఆ యూదుణ్ణి యాజకుడు కరుణించలేదు, లేవీయుడు కరుణించలేదు, ఒక సమరయుడు కరుణించాడు. ప్రేమను గూర్చి మతాల మధ్యలో, వ్యక్తుల మధ్యలో మాత్రమే, లేక మతాల మధ్యలో ఉన్నదిగా చెప్పలేదు. దేవుడు ఎంత విస్తరించాడో చూడండి, అది ఆయన ప్రకటించిన ప్రేమ అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి సత్యం అనేది ఈ రోజుల్లో కొంతమందికి అక్కర్లేదు, కానీ సత్యమే గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది. అబద్ధాన్ని నమ్ముకొని ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ మొత్తం వెనక్కి రావాల్సిందే. మీకు అర్థమవుతుందా? అబద్ధాన్ని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా, జీవితకాలం అంతా వెళ్ళినా మళ్ళీ వెనక్కి రావాల్సిందే. అందరికంటే ఒకడు అబద్ధాన్ని నమ్ముకొని చాలా దూరం వెళ్ళాడు, వాడంత దూరం ఎవరు వెళ్ళలేరు, కానీ వాడు కూడా వెనక్కి రావాల్సిందే. వాడే అపవాది. ఎంత దూరం వెళ్తున్నాడో, తనకి ఏ శిక్ష విధించబడుతుంది, ఎన్ని నేరాలు చేస్తూ ఉన్నాడు, దేవుడు ఏ శిక్షను అక్కడ ఖరారు చేశాడు, దానికి దూరంగా వెళ్ళి వాడు ఎంత సంతోషిస్తున్నా, ఎంతగా మనుషుల్ని మోసం చేస్తున్నా మళ్ళీ ఆ నిజం దగ్గరికి రావాల్సిందే. కాబట్టి మనం గుర్తించాలి, సత్యానికి వ్యతిరేకంగా నిలబడుతున్న వారందరూ ఖచ్చితంగా ఓడిపోతారు. ఎందుకంటే మీ వైపు సత్యం లేదు కదా, సత్యము లేదు. ఎంత మంచివాడైతే ఏంటండి, ఏం కావాలి? సత్యం వైపు ఉండాలి కదా. నీ మంచితనంతో సత్యాన్ని నువ్వు మార్చలేవు. నీలో నిజంగా మంచి ఉంటే ఎటువైపు రావాలి? నీ దగ్గర ఉన్నది తప్పని, నేను అపార్థములో ఉన్నాను, నేను నిజం తెలుసుకోకుండా మాట్లాడాను అని చెప్పాలి, ఒప్పుకోవాలి. అప్పుడే అతని మంచి పని చేస్తుంది. కాబట్టి ఈరోజు సత్యానికి వ్యతిరేకంగా నిలబడుతున్న వారు ఎంత మంచివారైనా వారు ఓడిపోవడం, నశించడం జరుగుతుంది. ఎందుకంటే సత్యం నీ వైపు లేదు, నిజము నీ వైపు లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి నీ మంచితనం మీద కాదు ఆధారపడేది, నిజమేంటి, సత్యమేంటి అనే దగ్గరికి రావాలి, సత్యము దగ్గరికి రావాలనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఈ యొక్క నిందను భరించే పరిస్థితి మనకు ఉంది. మనము మొదటిగా అనింజులుగా ఉండాలని వాక్యం చెప్తుంది. మన జీవితానికి సంబంధించి నిందించే పరిస్థితులకు దూరంగా వెళ్ళాలని బైబిల్ చెప్తుంది. పరపక్షమందుండు వాడు నిన్ను గురించి చెడు మాట ఏది చెప్పడానికి వీలు లేకుండా బ్రతకమని తీతు పత్రికలో చెప్పాడు. అలాగే నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా మీ కుటుంబ జీవితాలు ఉండాలి అని తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పాడు. నింద రహితులుగా ఫిలిప్పీ పత్రికలో కూడా అనింజులైన దేవుని కుమారులుగా మీరు ఉండాలి, సమాజం మధ్యలో జీవవాక్యాన్ని చేత పట్టుకొని అనే విషయాన్ని చెప్పాడు మన జీవితానికి సంబంధించి. అయితే క్రీస్తు పరమైన నింద మన మీదకి వస్తే అది గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. లోకాసు వార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు కూడా చూస్తే, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరేం చేయాలి? సంతోషించి గంతులు వేయండి. ఎందుకంటే క్రీస్తు పేరట నాకు కలుగుతుంది అవమానం. క్రీస్తు అంటే సత్యానికి ఆధారం, సత్యమైన వాడు. క్రీస్తు అంటే పరిశుద్ధతకే ఆయన ఎవరు? పరిశుద్ధతకే చిరునామా అయిన వాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని తప్పులు వెతుకుతున్న సమాజాన్ని నిలదీసిన వాడు. ఎటువంటి సవాలండి అది? ఎవరిని? తనను అనుక్షణము తప్పులు పట్టాలి, వ్యతిరేకించాలి, ధర్మశాస్త్రం ఎరుగని వారు మీకు తెలియదు అని అంటూ ప్రజలందరినీ మోసం చేస్తున్న వారితో ప్రజలందరి మధ్యలో, వారందరి మధ్యలోనే ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు?
అది మనం గ్రహించాలి. కాబట్టి ఆయన క్రీస్తు అంటే ఆయన పేరు మీద మనకు కలుగుతున్న వాటి కొరకు మీరు సంతోషించి గంతులు వేయండి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. అసలు గంతులు ఎందుకు వేస్తారండి? ఎవడైనా గంతులు వేశారే మీరు? గంతులు వేసి అంత విజయం మీకు రాలేదేమో, కానీ ఇక్కడ వచ్చింది. ఈ ప్రపంచంలో ఎవ్వరు గంతులు వేసినా వారి కలిగినది ఎంత దీంతో పోల్చండి మీరు అసలు. కాబట్టి ఇక్కడ నువ్వు ఖచ్చితంగా గంతులు వేయాల్సిందే. క్రీస్తు పేరు మీద నువ్వు నీచంగా చూడబడ్డా, క్రీస్తు పేరు మీద నిన్ను బాధించిన, తిట్టిన, దూషించిన, నీ పేరు చెడ్డదని కొట్టివేసిన, మనుషులు నీ మీదికి దొమ్మిగా వచ్చిన, నువ్వేం చేయాలి? ఆ దినమున సంతోషించి గంతులు వేయాలి. గంతులు వేయగలిగినంత నీకు కలిగింది అసలు ఆ రోజున అన్న విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 27:44 ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను ఆయన నిందించారు. నిందించడం, అవమానపరచడం అనేది చూడండి, వీరెవరు? ఒట్టెడు లోపాలతో ఉన్నవారండి. ఏ లోపం లేనివారా? లోపములతో నిండి పట్టబడిన వ్యక్తులు వీరు కూడా నిందిస్తున్నారు ప్రభువును. చూడండి, కానీ అక్కడ ప్రభువు దైవత్వం అంటే ఏంటో చూపించాడు. వారి కోసం ప్రార్థన చేశాడు, వారిని క్షమించాడు, వారితో సంబంధం లేకుండా తన సుగుణాలను అక్కడ చూపించాడు. ఇది మనకు ప్రాముఖ్యమైన విషయం. ఈ అవమానాల మధ్యలో 2 విషయాలు మనకు ప్రాముఖ్యం అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ నిందించే విషయంలో ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు కూడా నిందించడం చూడండి. కాబట్టి అవమానపరచుట, నిందించుట అనేది లోపములతో నిండిన వాడు కూడా చేసే పని అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు 2 కొరింథీ 12:10 నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లో, నిందలలో, ఇబ్బందుల్లో, హింసలలో, ఉపద్రవములలో నేను సంతోషించుచున్నాను. సంతోషం. క్రీస్తు నిమిత్తము నాకు నిందలు కలిగాయి, నేను అవమానపరచబడ్డాను. మనుషులు నన్ను తిట్టారు, దూషించారు, నా పేరు చెడ్డదన్నారు, నన్ను అవమానపరిచారు, నన్ను కొట్టారు, గాయపరిచారు, దూషించారు, చెడ్డ మాటలన్నీ పలికారు. ఆయన పేరు మీద మనకు అవమానం కలిగితే మనల్ని ఏం చేయాలి? ఆ దినమందును సంతోషించి గంతులు వేయాలి. ఎందుకంటే పరలోకములో నీ ఫలము అధికమవుతుంది. నీవు గొప్ప ఫలాన్ని పొందుకోబోతున్నావు, గొప్ప ఘనతను పొందుకోబోతున్నావు అనే విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది. గనుక నేను సంతోషించుచున్నాను. ఆయన పేరు మీద వచ్చింది, అది నాకు సంతోషం. అది నాకేంటి? సంతోషం అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 11:24 మనం చాలాసార్లు ఈ విషయాన్ని గమనించము, కానీ చాలా అద్భుతమైన మాట. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద ఏమనుకుంటున్నాడు? గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఐగుప్తు ధనం అంటే మీకు తెలుసా? ఐగుప్తు అంటే మీకు తెలుసా? ఆ రోజుల్లో ఐగుప్తే కదా, ఐగుప్తులో జరుగుతున్న పనులే కదా ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి. వ్రేలాడే తోటలు కానీ, ఆ ఐగుప్తులో ఆ పిరమిడ్లు కానీ, ఆ రోజుల్లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ప్రపంచ వింతల్లో ఐగుప్తులో జరిగే కార్యాలు ఉన్నాయి. ఆ రోజున ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఐగుప్తు ధనము, ఆ ధనమంతా ఒక వ్యక్తి చేతి కిందికి వస్తుంది. ఎందుకంటే అతడు చక్రవర్తి, రాజు. ఆ స్థానములో మోషే ఉన్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యం! ఆ స్థానములో మోషే ఉన్నాడు. ఆ ఐగుప్తు ధనమంతటిని కాదనుకొని, వద్దనుకొని ఏం కావాలంటున్నాడు? క్రీస్తు కోసం, సత్యము కోసం నిందించబడుట, అవమానపరచబడుట, దూషణ పాలవడం, అది నాకు గొప్ప భాగ్యం. దీన్ని మించిన ధనం అది. ఆలోచించండి ఎంత ఆశ్చర్యం అది. అదేంటంట? గొప్ప భాగ్యం. దేనికంటే? ఐగుప్తు ధనమంతటి కంటే గొప్ప భాగ్యం.
అక్కడ ఏముంది? నిందలు పడడం ఉంది. అక్కడ ఏముంది? మీ బానిసలు, మీకు దేశము లేదు, మా దేశంలో పడి బ్రతుకుతున్నారు మీరు, మా వల్లనే మీకు అసలు బ్రతుకుంది. వారు అతిథులుగా వచ్చారన్న సంగతి ఎరుగని వాడు ఏమంటున్నాడు? మిమ్మల్ని చంపేయాలి, అసలు మీరు ఖడ్గము పాలు కావలసిన మిమ్మల్ని కరుణిస్తేనే ఇదిగో ఇక్కడ ఈ దేశంలో మీకు బ్రతుకుంది అంటున్నారు. నిజం కాదది. నిందించబడుతున్నారు వారు. అక్కడ మీరు బానిసలు అంటున్నారు, బానిసలు కాదు. వారికి ఏమీ లేక తలదాచుకోవడానికి అక్కడికి వచ్చిన వారు కాదు. ఎవరో చెరపడితే తప్పించుకొని వచ్చిన వారు కాదు. ఐగుప్తీయులు వారిని గెలుచుకొని బానిసలుగా చేసుకున్న పరిస్థితి కాదది. వారు అతిథులుగా పిలిస్తే వచ్చిన వారు, వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి. కానీ నింద, మీరు బానిసలు, మీరు చెరపట్టబడిన వారు, నిందించబడుతూ బ్రతుకుతున్నారు. వారు నిందించేవారు వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ నింద గొప్ప భాగ్యం అని మోషే ఎంచుకోవడాన్ని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు క్రీస్తు నిమిత్తం కలిగిన నిందలలో సంతోషిస్తున్నాడు. అలాగే మోషే ఏమనుకుంటున్నాడు? రాజరికం కంటే భాగ్యం అది. రాజరికంతో సమానమైనదే అసలు అక్కడ లేదు ప్రపంచంలో. రాజుతో సమానం ఎవరండి? రాజుతో ఎవ్వరూ సమానం కాదు. మన ఐశ్వర్యను చూస్తే వస్తుని తీసేసి ఎస్తేర్ను పెట్టాడు. అంటే రాజుతో ఎవరు సమానము? ఇక మీరు ఆలోచించండి. అలాగే అందరికంటే గొప్ప వ్యక్తిగా ఒక వ్యక్తిని చేసి ఎవరికో ఆ ఎస్తేరు భార్య కూడా భయపడుతుంది రాజు దగ్గరికి రావడానికి. ఎందుకంటే ఆ రోజుల్లో అతడు నేను ఒంటరిగా ఉండాలి అని పెట్టుకున్న టైం అది. భార్య భయపడుతుంది, చచ్చిపోయినా పర్వాలేదని సాహసించి రావడానికి ఇష్టపడింది. అదే హామాన్ అనేవాడు ఈల వేసుకుంటూ వస్తున్నాడు. ఏ టైం అది? అసలు రాకూడని టైంలో కూడా వస్తున్నాడు. అంత స్వేచ్ఛ ఉంది. అలాంటి వాడిని రాజు ఏం చేశాడు? తేడా జరిగిందని తెలిసేసరికి వీరిని ఉరిదీయండి అని చెప్పాడు. రాజు స్థానానికి సమానమైందే లేదు. కానీ దానికంటే భాగ్యం అని ఎంచుకున్నాడు మోషే. ఏంటది? నిందలు పడుట. డ్రెస్ వేసుకోలేవు అయినా పర్వాలేదు, బానిస డ్రెస్ అయినా పర్వాలేదు, రోజంతా బానిసలాగా ఆ మట్టి తొక్కే పని అయినా పర్వాలేదు, అదే భాగ్యం. ఏంటదంతా కూడా? అందులో ఉన్న భాగ్యాన్ని, ఆ శాశ్వతమైన జీవాన్ని, నిరంతరం ఉండే ఘనతను ఆ సత్యములో చూశాడు మోషే. దానికోసం జీవితంలో ఉన్న ఘనతలన్నిటిని ప్రక్కన పెట్టి, తన విద్యలన్నిటిని ప్రక్కన పెట్టి ఒక కూలివాడుగా మారడానికి కొరకు ఇష్టపడ్డాడన్న విషయాన్ని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ప్రభు కొరకు మనము మన జీవితంలో వచ్చే నిందను, ఆ అవమానాన్ని మనము ఆహ్వానించవలసిన వారమై ఉంటున్నాం. ఒక అద్భుతమైన వాక్యాన్ని నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. మరొక అద్భుతమైన వాక్యం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. 13వ అధ్యాయంలో మనము ఈ విషయాలన్నీ వివరిస్తేనే అర్థమవుతుంది, కానీ మనకు సమయం లేదు కనుక కొన్ని మాటలు మీకోసం చదువుతాను. 13వ అధ్యాయం 10వ వచనం నుండి చూడండి. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయు వారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడున్నో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరుచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను, గవిని బయట శ్రమ పొందెను. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము బయటికి వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. చూసారు ఎంత అద్భుతమైన మాట చెప్పాడు? ఆయన నిందను భరించుచు ఆ శిబిరము యొక్క బయటికి మనం వెళ్దాం. ఈ లోక సంబంధమైన ఘనత అంతా శిబిరము లోపలికి వస్తుంటే
ఈ ఘనత అంతటికీ మనం దూరస్థులమైనట్లుగా శిబిరము బయట ఉన్న ఆయన దగ్గరికి వెళ్దాం మనం అంటుంది దేవుని వాక్యం. ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపటికి వెళదాం అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆ నిందల మధ్యలో మీరేం చెయ్యాలి అంటే, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి ఏం చేయాలి? మీ హృదయములే అందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అనగా దేవుని భయము మనలో ఉండాలి. క్రీస్తును మీ హృదయములో ప్రభువుగా ప్రతిష్ఠించుకోనండి. అనగా నా హృదయం ఇష్టమున్నట్లుగా మాట్లాడదు. నా హృదయములో ప్రభువు యేసుక్రీస్తు సర్వాధికారము కలిగిన వాడుగా ఉన్నాడు కనుక ఆయనేం పలుకుమంటే నేను అది పలుకుతాను అనే ఆ యొక్క గ్రహింపు కలిగి ఉండి మీరు మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతో సమాధానం చెప్పండి అనేది చెప్పాడు. అప్పుడేం జరుగుతుంది? 16వ వచనం, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. వారి మధ్యలో మనము ఏం చేయాలి? సాత్వికముతో సమాధానం చెప్పాలి. అప్పుడు వారు మారడానికి అవకాశం ఉంది. క్రీస్తు యొక్క సుగుణాలను మీరు చూపించండి. నేను నిందించబడుతున్నప్పుడు, ప్రశ్నించబడుతున్నప్పుడు మీరేం చేయాలంటే, దేవుడు నా హృదయములో ప్రభువు, క్రీస్తు నా హృదయములో ప్రభువు, ఆయనది సర్వాధికారం నాది కాదు అనే భయము కలిగి మనం ఎలా సమాధానం చెప్పాలి? సాత్వికంతో సమాధానం చెప్పాలి. ప్రశ్నలు వేస్తున్న వారికి ఎలా సమాధానం చెప్పాలి? సాత్వికంతో సమాధానం చెప్పాలి అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. నిందించే పరిస్థితుల మధ్యలో మనము ఇతరులతో సాత్వికముతో సమాధానము చెప్పాలి అనేది చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు విషయమైన నింద ఈ లోకములో మనం అనుభవించవలసి ఉంది. ఎందుకు? ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల ప్రయోజనం కొరకు. ఆ నిందను భరించుటకు శిబిరము వెలుపలకు ఆయనతో కూడా ఆయన్ను కలుసుకోవడానికి వెళ్దామని వాక్యము తెలియజేస్తుంది. ఆయన ఎందుకు ఆ విధానములో ఉన్నాడంటే, ప్రజలందరినీ పరిశుద్ధ పరచడాని కోసం తన శరీరాన్ని సమర్పించుకున్నాడు. ఆ రక్తం మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకురావాలి. ఆ దేహం తినడానికి కాదు, ఆ దేహము గవిని వెలుపల శిక్షించబడాలి అని ఏది ధర్మశాస్త్రంలో చెప్పబడిందో దానికోసమే ప్రభువు తన పరిశుద్ధ రక్తమును అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకొని వెళ్ళాడు. దాని కొరకే ఆయన దేహము గవినికి బయట శిక్షించబడింది అన్న విషయాన్ని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకు? ప్రజలందరినీ పరిచే రక్తం అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. అలాగే దేహము గవిని వెలుపల శిక్ష నిమిత్తం మన కలిగే నిందలలో మనం సంతోషించాలి. అలాగే వాటిని ఈ లోకములో ఉన్న వాటి కంటే గొప్ప భాగ్యంగా మనం ఎంచుకోవాలి అన్న విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది. అలాగే ఆ క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం చూపించాలి అన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.